బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇవాళ రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ అధికారులతో కలిసి ఇరు గ్రామస్తులతో మంత్రి పార్థసారథి చర్చించారు. స్పాట్ లో 4 గంటల పాటు ఆఫీసర్లతో భూములను పరిశీలించిన మంత్రి ఫారెస్ట్ డిఎఫ్ఓ, సబ్ కలెక్టర్ కు పలు సూచనలు చేశారు. అటవీ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. వెంటనే రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. ఇక గ్రామాల్లో ఎవరైనా భూ వివాదాలు సృష్టించి ఆక్రమించే యత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతులు వెనుకుండి ఎవరైనా రెచ్చగొట్టేందుకు యత్నించినా ఊరుకునేదే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మీకు చెప్పాను, నేను మీకు సహకరిస్తానని చెప్పాను. ఫారెస్టులతో మాట్లాడుతున్నాను. ఎవరు గొడవ లేకుండా మీ గ్రామ నాయకుల్లో పంచుకోమని చెప్పాను. నేను కూడా చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా పోటీ మాటల మీద మీరు గొడవకు వస్తే నష్టపోయేది అది ఊడేది. దురదృష్టవశాత్తు కలిసిమెలిసి ఉండాల్సిన పక్క గ్రామాల ప్రజల్లో వచ్చిన అపోహల మూలంగా ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ దేవరగుంట సర్వే నెంబర్ 1లో గతంలో అనేక దశలు అంటే 2-3 దశల్లో 70-80 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 70-80 పట్టాల్లో కొంతమంది మాత్రమే సాగులోకి వచ్చి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువ మంది ఆ భూమిని అప్పచెప్పటం కానీ సబ్ డివైడ్ చేయటం కానీ చేయక ఈ గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరికి బలం ఉన్నాడు వాడు, లేకపోతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టి దాంట్లో పంపిస్తాం, లేకపోతే మొక్కలు ఒకడు వేపిస్తాం, ఇంకొకడు ఆ మొక్కల్ని పీకిచ్చేస్తాం. ఇటువంటి చర్యలతో రాజకీయాలు ఆడుతా ఉన్నారు కొంతమంది కావాలని. సో దాన్ని అరికట్టే విధంగా వెంటనే ఎంతమందికి అయితే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని పరిశీలించి అవి జెన్యున్ గా ఇచ్చారా, లేకపోతే రాజకీయ ఊరినే ఎలక్షన్ చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. ఇతర కాన్స్టిట్యున్సీల్లో అప్పటికప్పుడు పట్టాలు సృష్టించి ఇచ్చారు, ఆఖరికి ఇప్పుడు కేసులు కూడా నడుస్తున్నాయి. అటువంటి పట్టాల ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిన పట్టాలు అయితే ఆ పట్టాల ఆధారంగా భూమిని సబ్ డివైడ్ చేసి త్వరలో వారికి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. సర్వే నెంబర్ 1లో సరిహద్దు వివాదానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం గత 3 రోజులుగా కొనసాగుతా ఉంది. ప్రస్తుతం వివాదాన్ని సద్దుమణిగించేందుకు ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్ర మంత్రి పార్థసారథి అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అక్కడికి చేరుకున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో అటవీ భూములను పరిశీలించారు. ఇరువైపు గ్రామాలకు సంబంధించిన ప్రజలు, రైతులతో కూడా మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకొని 4 గంటల పాటు ఆ భూములకు సంబంధించిన వివరాలను ఫారెస్ట్ డిఎఫ్ఓ నుంచి, కలెక్టర్ నుంచి వాళ్ళ అభిప్రాయాలను, వివరాలను సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల మూలంగానే వివాదాలు కొనసాగుతున్నాయి. వాటిలో కొంతమంది వ్యక్తులే రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇరు వర్గాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి వివాదం లేదు. దీనికి సంబంధించి ఎవరైతే అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నారో వారికి సంబంధించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకుంటాం. అటవీ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించడానికి వీల్లేదు. అలాగే దీనికి సంబంధించి రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు మొత్తం కొలతలేస్తారు. ఎవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరికి పట్టాలు ఇవ్వలేదు, పట్టాలు ఇచ్చిన వారికి సంబంధించి ఎక్కడ భూమి కేటాయించారు, ఇవ్వని వాళ్ళు ఎందుకు వస్తుంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి చర్య తీసుకుంటున్నాం. అలాగే గ్రామంలో ఎవరైనా భూ వివాదాలు సృష్టించినా, ఆక్రమించేందుకు ప్రయత్నించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. అయితే మంత్రి 4 గంటల పాటు ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించడం, అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులతో, కలెక్టర్లతో అలాగే ఎస్పీలతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ లబ్ధి కోసమే పలువురు వ్యక్తులు వివాదాన్ని సృష్టించినట్టు కూడా మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2-3 రోజులు ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని సూచిస్తానని చెప్పి మంత్రి హెచ్చరిక అయితే జారీ చేశారు. ప్రసూన, అయితే శివ, అంటే భూ వివాదానికి సంబంధించి అసలు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ వివాదం? అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా గ్రామాల ప్రజలు ఇటు కలెక్టర్కి కానీ అధికారులకు కానీ సమాచారం అందించారా? అప్పుడు ఏమైనా దీనికి సంబంధించి సర్వే ఏమైనా చేశారా? అంటే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది భూములని, ఫారెస్ట్ భూములని ఆక్యుపై చేయటం, వారిలో కొంతమంది అనుమయులకి భూ కేటాయింపులు చేసినట్టు తెలిసింది. కానీ అంతకడ ఎంతమందికి పట్టాలు ఉన్నాయి,
ఎంతమంది ఆక్రమించుకొని ఉంటున్నారు అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం లెక్క తేలుస్తున్నారు. ఈ లెక్క తేల్చే క్రమంలోనే రెండు వర్గాల మధ్య అంటే రెండు గ్రామాల మధ్య విభేదాలు తలెత్తినట్లు కూడా అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి పట్టాలున్నా ఏంటి అనే దాన్ని పరిశీలిస్తున్నారు. వాస్తవానికి గత 2-3 రోజుల కాలంగానే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో కానీ అంతకు ముందు కానీ ఈ అంశం వెలుగులోకి రాలేదు. తాజాగా వెలుగులోకి రావటం, గ్రామాల మధ్య వివాదాలు చెలరేగటం, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవటం, మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం మా గ్రామం ప్రశాంతత నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 3 రోజులుగా ఈ గ్రామాల మధ్య జంగంగూడెం, దేవరకుంట గ్రామాల మధ్య 3-4 రోజులుగా వివాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. అయితే శివ, ఇటు అటవీ భూముల్ని ఆక్రమిస్తే కూడా ఊరుకోను అంటూ కూడా మంత్రి వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి అసలు అటవీ భూములకి సంబంధించి గతంలో ఎప్పుడైనా అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఫారెస్ట్ అధికారులు ఏమైనా సర్వే చేసిన దాఖలాలు ఉన్నాయా? అంటే ఎంత మేర అటవీ భూములు ఉన్నాయి, ఏ ఏ ప్రాంతానికి ఎంత సరిహద్దు ఉంది అనేది ఎప్పుడైనా దానికి సంబంధించిన ఆ మ్యాప్ కానీ అవి ఏమైనా పరిశీలించారనుకోవచ్చా? ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులు కానీ లేకపోతే మిగిలిన అధికారులు కానీ ఆ ప్రాంతాల వైపు చూసిన దాఖలాలే కనిపించలేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జంగంగూడెం, దేవరకుంట గ్రామాలకు సంబంధించి దాదాపుగా వందలాది ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. చాలా మంది 2 గ్రామాలకు సంబంధించి చాలా మంది ప్రజలు అక్కడ పూడి గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం సంబంధించి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే అప్పటి ప్రభుత్వం కావచ్చు కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ పట్టాలు ఒరిజినలా నకిలీవా అని తేల్చే ప్రయత్నాన్ని ప్రస్తుతం ప్రభుత్వం తెలుస్తా ఉంది. సో ఈ పట్టాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు, అలాగే పట్టాలు లేకుండానే ఉన్నట్లు సృష్టించింది. అక్కడ వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ గత కొంతకాలంగా ఎప్పుడు ఆ గ్రామాలకు సంబంధించిన అటవీ అధికారులు కొలతలేయటం కానీ లేకపోతే ఫారెస్ట్ భూమిని ఎంతవరకు ఆక్యుపేషన్ చేశారని చెప్పి అంచనా వేయటం కానీ చేసిన దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే 3-4 రోజుల క్రితం ఈ వివాదం తెరపైకి వచ్చిందో అప్పుడే అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను ఏముంటనేది కూడా చర్చించుకునే ప్రయత్నం చేశారు. ఇక ప్రభుత్వమే స్వయంగా రంగంలో దిగటం, మంత్రి పార్థసారథి అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడంతో దాదాపుగా వివాదం అయితే సద్దుమణిగిన పరిస్థితి కనిపించింది. గత ప్రభుత్వంలోని పాలకులకు సంబంధించి కావచ్చు అప్పటి అధికారుల నిర్లక్ష్యమై ఈ వివాదానికి కారణం అని చెప్పి కూడా ప్రభుత్వం ఒక అంచనాకైతే వచ్చింది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.